దేవుని పరిశుద్ధ నామనికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీ గురించి నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు ఆశీర్వదింపబడాలని, మీరు ఏ విషయంలో కొదవై ఉన్నారో అవన్నీ దేవుడు తన క్రీస్తు మహిమేశలో తీర్చలాగన మా అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాము. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నందుకు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న దాని గురించి చూసుకుందాం. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం తీసుకున్నారన్నమాట. దాని గురించి మనము చూసుకుందాము. ఆయన ప్రేమ, ఆయన మన గురించి భూలోకంలో జన్మించారు. ఆయన కూడా బాప్తిసం తీసుకున్నారు. ఈ మార్కు సువార్తలో మనము చూసుకోవచ్చు ఆయన బాప్తిసం తీసుకున్న విధానం. 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 6 నుంచి 13 వరకు చూసుకోవచ్చు. మనము ముందుగా ఒక పాట ద్వారా దేవుడిని మహింపరుద్దాం. దేవుని ప్రేమను, ఆయనకి మన ఆయన రక్షణ మార్గం సిద్ధపరిచినందుకు ఆయనకి మనం ఎల్లప్పుడూ రుణస్థులం కాబట్టి ఆయన మహింపరుద్దాం ఒక పాట ద్వారా. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుండే మన మీద జాలి పరుడయ్యుండెను, మన మీద జాలి పరుడయ్యుండెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. ఒడలు రక్తము గారగా, దెబ్బలు చెడుగులందరు గొట్టిరి, ఒడి ముళ్ళు తల మీదను బెట్టిరి, ఓర్చెనో రక్షకుండు, బెట్టిరి ఓర్చెనో రక్షకుండు. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. ఇన్ని బాధలు పెట్టుచు తను జంపుచున్న పాపనరులను మన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను, యేసుండు సన్నుతితో వేడెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. రక్షకుడు శ్రమనందగా, దేశంబు తక్షణము చీకటయ్యన్, రక్షకుడు మృతి నొందగా, తెరచినిగి రాతి కొండలు పగిలెను, తెరచినిగి రాతి కొండలు పగిలెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. ఆయన నమ్ముకుంటే చాలు, మనకి పరలోక జీవం ఇస్తాడు ఆయన. మనము ఈ సమయంలో మార్కు సువార్త 1వ అధ్యాయం నుంచి చూసుకుందాము. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇది చిన్నప్పటి నుంచి అలాగా వయసు నందు, జ్ఞానమందు, పెద్దల దయదు, తల్లిదండ్రుల యందు వినయ విధేయతలతో నడుచుకుంటూ పెద్దవారయ్యి సువార్త ప్రారంభించినప్పుడు అక్కడ 2వ వచనం, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను,
అతడు నీ మార్గం సిద్ధపరచును, ప్రభు మార్గం సిద్ధపరచును, ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళము చేయడం అరణ్యంలో కేకలు వేయించిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిసమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిసము ప్రకటించుతూ వచ్చెను. యెషయా రాశాడు మాట ముందుగానే ఇలాగ బాప్తిసము యోహాను ఇస్తాడని, ప్రభు మార్గం సిద్ధపరచాలని, అతడు నీ మార్గం సిద్ధపరచును అని వ్రాసాడు మాట యెషయా. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడానికి అరణ్యంలో అయినా బాప్తిసం ఇస్తున్నట్టుగా మనము చూస్తున్నాం, ప్రభువుని ప్రకటిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండ్రి. అలా ప్రకటిస్తున్నప్పుడు యూదయ దేశము యెరూషలేము లో ఉన్న వారందరూ, ఆ దేశస్థులందరూ వచ్చి బాప్తిసం పాపక్షమాపణ, వారి పాపాలను ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని ఇతను యోర్దాను నదిలో ఇస్తున్నాడు. ఆ యోర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. బాప్తిసం అంటే ఏమిటి అనేది మనము చూసుకుందాం. బాప్తిసం అనేది నేను యేసు ప్రభువును చెందినవాడని, లేకపోతే యేసు ప్రభువునకు చెందినవాడని బాహాటంగా ఒప్పుకోవడం. అది బాహాటంగా ఒప్పుకోవడం. ఆ బాహాటంగా ఎలా ఒప్పుకోవాలి? నదిలో నీళ్ళల్లో ముంచుతారు. ముంచిన తర్వాత పాతి పెట్టబడి తిరిగి లేవడం అన్నమాట. బాప్తిసం అంటే యేసుతో పాతి పెట్టబడి తిరిగి లేవడం. ఇది యేసుక్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రదంగా బాప్తిసం అనేది అత్యంత ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో బాప్తిసం అత్యంత ప్రాముఖ్యమని, ఎవరైతే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఉంటారో వాళ్ళు కంపల్సరీగా బాప్తిసము తీసుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇది ఎవరు కూడా నియమించలేదు. ఇది ఎవరు, ఏ మనుషులు నియమించలేదు. దీన్ని అపోస్తులు కానీ పెద్దలు కానీ దీన్ని ఎవరు నియమించలేదు. స్వయంగా దేవుడే ఈ ఆచారాన్ని నియమించాడు. దీన్ని బాప్తిసం అని కానీ జ్ఞాన స్నానం అని అంటారన్నమాట. అంటే ఒక వ్యక్తిని మతపరమైన క్రతువు ద్వారా, మతానికి సంబంధించిన ఒక క్రతువు ద్వారా నీటిని ఉపయోగిస్తూ నీటి ద్వారా చేసే క్రైస్తవ మత సంస్కారం ఇది. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. బ్రాహ్మణులు అయితే తమ కుమారులకి కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంతమంది చిన్నప్పుడే వాళ్ళకి ఒడుగు చేస్తారు. అలాగే మరి క్రైస్తవుల్లో ఇదొక మత సంస్కారం. యేసు ప్రభుని ఒప్పుకోవడం అనేది పరిశుద్ధ గ్రంథంలో బాప్తిసం ద్వారా తెలియచేసే ఒక క్రతువు దీన్ని. అలాగే ముస్లింలకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ప్రతి వాళ్ళకి కొన్ని నియమాలు పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతులను ఆచరించే ఎవరూ నియమించలేదు. ఈ మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడే దీన్ని ప్రారంభించాడు మాట. దేవుడే దీన్ని స్వయంగా చేశాడు. అలాంటి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కూడా బాప్తిసం తీసుకోవడానికి యోహాను దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యోహాను ఒంటి రోమములు వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నాడు. ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టిలా ధరించుకునేవాడు అన్నమాట. అతను తేనెను మిడతలను తినేవాడు. ఇతను తేనెను మిడతలను తినేవాడు. మరియు అతడు నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల నారను ఇప్పుటకు పాత్రుడిని కానని ఈయన చెప్తున్నాడు అన్నమాట. నాకంటే ఇంకొక ఆయన శక్తిమంతుడు వస్తున్నాడు, నా వెనుక వచ్చుచున్నాడు. అతన్ని చెప్పుల నారను ఇప్పుటకు కూడా నేను పాత్రుడిని కానంటున్నాడు అన్నమాట. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుతూ వచ్చాడనమాట. ఇలా ప్రకటిస్తున్న దగ్గర యోహాను దగ్గరికి యేసుప్రభు వారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దినములలో యేసు గలిలయ నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. ఈయన కూడా ఎక్కడి నుంచి వచ్చారు? గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. ఈయనకి బాప్తిసం అవసరమా అండి? యేసుప్రభు వారికి బాప్తిసం అవసరమా?
తండ్రి అయిన దేవుడు ఈయన్ని భూలోకానికి పంపించాడు. ఈయన కూడా బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నారంటే ఒక మాదిరి. ఆయన మనకి ప్రతి విషయంలోనూ ఒక మాదిరి చూపించారన్నమాట. ఈయన కూడా బాప్తీసము తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక మాదిరి, మనందరికీ ఒక మాదిరి, ప్రతి వాళ్ళకి ఒక మాదిరి ఉంది కాబట్టి ఈయన కూడా బాప్తీసం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన బాప్తీసం తీసుకుని నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చేర్చబడటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచాడు. ఏంటి? ఆయన ఒడ్డుకు వస్తుంటే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చి దిగి వచ్చుట చూచాడు మాట. ఆయన ఆకాశము చీల్చబడిందంట. మరియు ఒక స్వరం వినపడింది. ఏమని? నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అంతేకాకుండా ఒక స్వరం వినపడింది. ఏమని? నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిన. చూసారా? పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురంలా దిగి వచ్చింది. కాబట్టి మనము బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం ఉంది. యెషయా చేత వ్రాయబడినట్టుగా ఆయన దూత ముందుగా పంపుచున్నాను అని అక్కడ యెషయా ఏమైతే రాశాడో అవన్నీ ఇందులో యోహాను బాప్తీసం ఇవ్వడం, అనేక మందిని రక్షణలోకి నడిపించడం, పాపక్షమాపణ నిమిత్తము. అంత మాత్రం కాకుండా యేసుప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయనకి బాప్తీసం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలో తోసుకొని పోయారు. ఇది తర్వాత చూసుకుందాం. మనం యేసుక్రీస్తు వారి బాప్తీసం విధానం మనము చూసుకుందాం. బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం ప్రతి వాళ్ళు తీసుకోవాలన్నమాట. ప్రతి వాళ్ళు అంటే ఎవరైతే యేసుప్రభుని విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించి బాప్తీస స్నానం తీసుకోవాలి. బాప్తీసం అంటే జ్ఞాన స్నానం, ఒక ఆచారం, మతపరమైన ఒక క్రతువు, క్రైస్తవ మత సంస్కారం. దీని నీటి ద్వారా ముంచుట ద్వారా ఈ కార్యక్రమం జరిగిస్తారు. యేసుక్రీస్తు వారు ఒక మాదిరి మనకి చూపించారు. ఎవరు దీన్ని నియమించలేదు. మరొకసారి చెప్తున్నాను, ఎవరు దీనిని నియమించలేదు. దేవుడే యేసుప్రభుకు చెందిన వాడని బాహాటంగా ఒప్పుడు. దేవుడే దీన్ని నియమించాడు. యేసుప్రభువుకు చెందిన వాడినని బాహాటంగా ఒప్పుకోవడం. దీన్ని ఎవరు నియమించలేదు, దేవుడే నియమించాడు. ఎవ్వరు కూడా దీన్ని నియమించలేదు. దేవుడే స్వయంగా ఆయన నియమించాడు. దీన్ని చేయడం అంటే ఏంటంటే యేసు ప్రభువుకు చెందినవాడని, చెందిన దారినని మనం బాహాటంగా ఒప్పుకోవడం అన్నమాట. అలాగే మార్కు సువార్త 16:15 చూసుకుంటే ఆఖరిగా ఇది చూసుకొని మనము ముగించుకుందాం. మార్కు సువార్త 16:15 ఏముందంటే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపడు. నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారన్నమాట. రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి మనము బాప్తిసం అనేది మనకి చాలా అవసరమైంది. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ బాప్తిసం తీసుకోవాలని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా నమ్మిన వారి వల్ల ఏం జరుగుతాయంటే ఈ సూచక్రియలు జరుగును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టదురు, క్రొత్త భాషలు మాట్లాడదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగిన అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని వారితో చెప్పిన మాట. మార్కు సువార్తలో చూసుకున్నప్పుడు 15 నుంచి చూసుకున్నప్పుడు ఇది నమ్మిన వారి వల్ల సూచక్రియలు, ఎంతోమంది అద్భుతాలు చేయగల శక్తి వస్తుంది, భాషలు మాట్లాడతారు. తర్వాత పాములు ఎలాంటి శ్రమలైనా వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడగలే శక్తి వస్తుంది. మరణకరమైనది ఏదైనా తెలిసో తెలియకో ఒక్కోసారి జరిగినప్పుడు అది వారికి హాని చేయదు అంటున్నారు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పిన. కాబట్టి దేవుడిని నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఏ శ్రమైనా ఏదైనా మనని ఆ శ్రమ నుండి విడుదలిస్తుందన్నమాట. కాబట్టి యేసుప్రభు వారే మనకి మాదిరి చూపించారు. మనం కూడా ఆయన మాదిరిలో ఎలా ఉన్నారు, ఇంకా ముందులో విశ్వాసంలో ఎలా ఉన్నారు, ప్రార్థనా జీవితంలో ఎలా ఉన్నారు, ఆయన ఏమేమి చేశారు ముందు మనము చూసుకుందాం. కాబట్టి బాప్తిసము యేసుప్రభు వారు కూడా తీసుకుని మాదిరి చూపించారని మనం తెలుసుకుందాం. ఈ సాయంకాలము మరొక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమేండు, కృపామేండు, దయామేడవైన ప్రభువా,
మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ సన్నిధానికి వచ్చినాం ప్రభా, మీకే స్తోత్రం. నాయన మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన తండ్రి, నా తండ్రి ప్రభా, మీకే స్తోత్రం. మాకు ఒక మాదిరి చూపించారు తండ్రి. నాయన మరి తండ్రి మిమ్మల్ని లోకంలో పంపించినప్పుడు మీరు కూడా బాప్తిసం తీసుకున్నారు తండ్రి. యోహాను ద్వారా మీరు బాప్తిసం తీసుకున్నారు తండ్రి. పరిశుద్ధాత్మ మీ మీద పాలినప్పుడు నాయన మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందారు ప్రభా, మీకే వందనాలు నాయన, మీకే ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నన్ను ఆనందిస్తున్నారని ఒక స్వరం కూడా వినిపించింది ప్రభా. నా తండ్రి మీకే స్తోత్రం నాయన. మీరు శక్తిమంతులైన దేవుడు ప్రభా, మీకే వందనాలు తండ్రి. ఒక మాదిరి ప్రతి విషయంలోనూ చూపించారు ప్రభా. నమ్మి బాప్తిసం పొందమంటున్నావు తండ్రి. నమ్మిన వారు రక్షింపబడను, నమ్మిన వారికి శిక్ష విధింపబడని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నా తండ్రి నాయన మరి విశ్వసించిన వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకొని మీలో ముందుకు సాగిపోయాయి కృపని గ్రహించి ఎవరైతే ఒప్పుకొని ముందుకు వెళ్తున్నారో వాళ్ళతో మీరుండి మీరే నడిపించి మహింపదమని మీ వారి జీవిత కాలం అంతా మీకు నాయన విశ్వాస జీవితంలో సాగిపోతూ మీలో ముందుకు సాగిపోయే కృపని గ్రహించి మీరే సహాయం చేసి మహింపదమని ఎవరికి ఏ అవసరత ఉందో నాయన, ఎవరు హృదయంలో విశ్వసిస్తున్నారో ప్రభా తండ్రి నాయన, వారందరినీ కూడా నాయన వారి హృదయాంతరంగాల్లో నుండి ఏది అడుగుతున్నారో అవన్నీ కూడా నెరవేర్చి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలినంగా ఏడుకు వచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ నా వాక్యాన్ని నా వీడియోలు చూస్తూ నన్ను బలపరుస్తున్నందుకు, నన్ను ఆశీర్వదిస్తున్నందుకు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కూడా బలపడి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని, ఏ విషయమైనా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించి పొందుకోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.